దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్య రాజధానిగా కూడా మారుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ అంతా అత్యంత ప్రమాదకర రీతిలో వాయు కాలుష్యం పెరుగుతుంది. వారం రోజులుగా వాయు కాలుష్యం పరిస్థితి ఆందోళనకరంగా కొనసాగుతూ ఉండటం, వాయు నాణ్యతా సూచిక AQI గరిష్టంగా దాదాపు 500 మార్కును చేరడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్కూల్ పిల్లలకు భౌతికంగా తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. చివరకు బాకోలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు సైతం ఈ కాలుష్యాన్ని ఆందోళనకరంగా పరిగణించడం, నిపుణులు దీన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఢిల్లీలో ప్రస్తుత కాలుష్య స్థాయి దీపావళి నాటి రాత్రి కన్నా దాదాపు 40% ఎక్కువంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో సగటు PM 2.5 స్థాయి భారతీయ ప్రమాణాల కన్నా 14 రెట్లు ఎక్కువ. అదే ఐరాస పర్యావరణ పరిరక్షణ సంస్థ నిర్దేశించిన ప్రమాణాల లెక్కల్లో అయితే 55 రెట్లు ఎక్కువ నమోదైంది. వాయు నాణ్యత ఇంతలా క్షీణించడం పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి ప్రమాదంగా పరిణమిస్తుంది. PM 10 స్థాయిని బట్టి అంచనా వేసే ధూళి కాలుష్యము హెచ్చింది. ఆగ్రాలో కళ్ళు పొడుచుకున్నా కనిపించని దట్టమైన పొగ. తాజ్మహల్ కట్టడం విషయ వాయువు కౌగిల్లో చేరి దూరం నుంచి చూపరులకు కనిపించడం మానేసింది. మాస్కులు లేకుండా వీధుల్లోకి రాలేని పరిస్థితి బెరసి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం అనే పేరు ఢిల్లీకి దక్కింది. కొద్ది రోజుల నుండే దేశ రాజధానిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. JNU ఆన్లైన్ బాట పట్టింది. అయితే అనేక ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తుండగా తాజాగా ఢిల్లీ ప్రభుత్వం సైతం 50% ఉద్యోగులను ఇంటి నుండే పనిచేయాలని ఆదేశించింది. పెద్ద సంఖ్యలో ప్రజానికం రోగాల బారిన పడటం, రోడ్లన్నీ పొగతో నిండి ఊపిరాడని పరిస్థితి నెలకొనడంతో అత్యవసర పనులుంటేనే ప్రజలు రోడ్ల మీదకు రావాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇళ్ల దగ్గర కూడా కిటికీలు మూసి ఉంచాలని, నాణ్యమైన ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడుకోవాలని సూచించింది. వీటన్నిటిని పాటించడం ఎందరికీ సాధ్యమవుతుందన్న సంగతి అటుంచితే పరిస్థితి తీవ్రతకు ఇవన్నీ నిదర్శనాలుగా భావించవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత తీరిపోయిందని భావిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంతటి విపత్తును కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుండడం, ఆప్ సర్కార్ కు సహాయ నిరాకరణ చేస్తుండడం మోదీ ప్రభుత్వం దిగజారుతనానికి నిదర్శనం అని వారు విమర్శిస్తున్నారు. వర్షాలు కురిసే కాలుష్యం అదుపులోకి వచ్చే అవకాశం ఉండటంతో మేఘ మథనానికి అనుమతి ఇవ్వాలని ఆప్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మోదీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. గతంలో 2 సంవత్సరాల క్రితం ఇటువంటి పరిస్థితి నెలకొన్నప్పుడు వాయు కాలుష్యాన్ని రాజకీయ పోరుగా మార్చవద్దని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అయినా కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రాలేదు. నిజానికి వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజానికం 2 దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తుంది. తీవ్ర స్థాయిలో పెరిగిపోయిన వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి కృత్రిమ వర్షాన్ని కురిపించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకుగాను క్లౌడ్ సీడింగ్ ను అనుమతించాలని ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. తద్వారా వాతావరణం నుంచి కాలుష్య కారకాలను తొలగించడంతో పాటు గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్లౌడ్ సీడింగ్ అనేది వాతావరణాన్ని మార్చడానికి ఉపయోగించే సాంకేతికత. సహజ సిద్ధంగా వర్షం కురవడానికి ప్రతిగా కృత్రిమ పద్ధతుల్లో మేఘాల నుంచి వర్షపాతాన్ని పెంచడం దీని లక్ష్యం. అయితే ఇదేమి అనుకున్నంత తేలికైన పనైతే కాదు. ఈ ప్రక్రియలో మొదటిగా అనువైన మేఘాలను గుర్తిస్తారు. అనంతరం వాటిపై సిల్వర్ అయోడైడ్, డ్రై ఐస్ లేదా పొటాషియం అయోడైడ్ వంటి కొన్ని ఆర్టిఫిషియల్ ఏజెంట్లతో సీడింగ్ చేస్తారు. సీడింగ్ ఏజెంట్ ను మేఘాలపై రిలీజ్ చేసేందుకు బర్నర్లతో కూడిన విమానాలను వినియోగిస్తారు. ఇవి మేఘాలపై ఎగురుతూ పని పూర్తి చేస్తాయి. సీడింగ్ ఏజెంట్ విడుదల కాగానే దాని చుట్టూ నీటి బిందువులను ఏర్పరుస్తుంది. ఎక్కువగా మంచుగడ్డ కట్టినప్పుడు లేదా పెద్ద నీటి బిందువులు ఏర్పడినప్పుడు ఇవి మేఘాల్లోని ఇతర బిందువులతో ఢీకుంటాయి. అవి తగినంత బరువుగా మారినప్పుడు మేఘాల నుంచి వర్షం లేదా మంచులా వస్తాయి. అయితే పూర్తిగా కాలుష్యంతో నిండిపోయిన ఢిల్లీలో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు కృత్రిమ వర్షం సబబేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పొల్యూషన్ తీవ్ర స్థాయిలో ఉన్న వేళ ఆర్టిఫిషియల్ రైన్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం వర్షంతో కాలుష్యాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది పనిచేసే సంభావ్యత చాలా తక్కువేనంటూ పెదవి విరుస్తున్నారు. అయితే వాయు కాలుష్యం పేరిట జనాన్ని ఇంతగా ఇళ్లల్లోనే బంధించడం కన్నా ఇలాంటి ప్రయత్నాలు చేయడం బెటర్ అని జనం అంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న ప్రజలు ఖరీదైన ఎయిర్ ప్యూరిఫైయర్లను ఇళ్లల్లో అమర్చుకుంటున్నారు. వీలైనంతగా ఇళ్లల్లోనే ఉంటూ వాటితో తమ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు. కానీ ఇలా ఎంతకాలం అన్నది ఖరీదైన ప్రశ్నగా మారింది. గతంలో ఈ సమస్యకు పరిష్కారం కోసం ఢిల్లీ ప్రభుత్వం గాలి నాణ్యత నిర్వహణ కోసం ఒక కమిషన్ ను ఏర్పాటు చేసింది. వారి అధ్యయనం మేరకు అనేక కొత్త విషయాలు వెలుగు చూశాయి. అవి ప్రభుత్వాన్ని మరింత అయోమయంలో పడేసేలా చేశాయి. అవి ఏంటంటే ఢిల్లీని వేధిస్తున్న కాలుష్యపు మూలాలు కేవలం ఒక్క చోటు నుంచి రావడం లేదు. అదే కాకుండా ఈ ఉద్గారాలు ఏడాది పొడవునా లేదా కొన్ని రోజుల్లోనే అన్నట్లుగా స్థిరంగా ఉండటం లేదు. అవి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉద్భవిస్తున్నాయి. సంవత్సరంలో ఏదో ఒక కాలంలో, రోజులో ఏదో ఒక సమయంలో ఇది అని తెలియకుండా ఉద్గారాలు వెలువడుతున్నాయి.
వాటి తీవ్రత కూడా స్థిరంగా ఇంత అని ఉండటం లేదు. 5 ఏళ్ల క్రితం ప్రమాదకరంగా ఉన్న కాలుష్యాలు గత 4 ఏళ్లుగా అలా ఉండకుండా పోతున్నాయి. సో ఈ సమస్యకు ఇదే పటిష్టమైన పరిష్కారం అని తెలుసుకోవడం కష్టంగా మారింది. నగరంలో ఏ ప్రదేశాల్లో కాలుష్యాలు ఏర్పడుతున్నాయని చెప్పడం కష్టంగా మారుతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఢిల్లీ వాయు కాలుష్యం విషయంలో అనేక సార్లు జోక్యం చేసుకుంది. మొన్నటికి మొన్న వారం క్రితం 12వ తేదీ ఒక్కరోజే ఢిల్లీ నగరంలో 50,000కు పైగా పెళ్లిళ్లు జరిగాయి. ఆ సందర్భంగా పెళ్లి సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున బాణాసంచాను కాల్చినట్టు అధికారులు గుర్తించారు. వ్యక్తిగత వాహనాలు వినియోగం సాధ్యమైనంత మేర తగ్గించాలని, ప్రజా రవాణా వ్యవస్థను గణనీయంగా పెంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. 30% ఢిల్లీ నగరంలో నగరపాలక సంస్థ సేవలు అందకపోవడంతో స్థానిక ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ తగలబెడుతున్నారు. దాంతో పొగ ఎటు గాలి వీస్తే అటు వ్యాపిస్తూ జనానికి ఊపిరి పీల్చుకోలేనంతగా చేస్తుంది. ఈ పరిస్థితులే ఢిల్లీని కాలుష్య రాజధానిగా మారుస్తున్నాయి. చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ 2 సంవత్సరాల క్రితం రూపొందించిన నివేదికలో కాలుష్య స్థాయి ఇదే మాదిరి కొనసాగితే ఢిల్లీ ప్రజానికం తమ జీవిత కాలంలో 11.9 సంవత్సరాలు కోల్పోతారంటూ హెచ్చరించింది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకునే చర్యలకు కేంద్రం అవసరమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందజేయాలి. ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలి. ఇప్పుడు కూడా ఈ దశలో కదలకపోతే భవిష్యత్తులో చేయడానికి ఏమీ మిగలని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. దీన్ని బట్టి భవిష్యత్తులో దేశ రాజధానిని మరో ప్రాంతానికి తరలించడం అనివార్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.